హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనకి మోటో ఎడ్జ్ 20 సిరీస్ నుంచి 2 మొబైల్స్ లాంచ్ చేశారు. యాక్చువల్గా మనకి మోటో ఎడ్జ్ అంటే కనుక మనకి ఫ్లాగ్షిప్ కలర్ మొబైల్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి వచ్చిన మోటో ఎడ్జ్ 20 సిరీస్ మనకి 30,000 అండ్ 25,000 లోపే తీసుకొచ్చారు. అయితే మెయిన్ ప్రధానంగా మాట్లాడితే కనుక మోటోలో నుంచి మనకి మోటో ఎడ్జ్ 20 ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 8GB 120GB మనకి 29,999 పెట్టారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్తబుల్లా, ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి డీటెయిల్గా మీకు చెప్తాను. అలాగే ఎవ్రీ పాయింట్ మిస్ అవ్వకండి, ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన టాపిక్లోకి వస్తే కనుక ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడదాం. అందులో ప్రధానంగా మాట్లాడితే కనుక ఇందులో మనకి బిల్ క్వాలిటీ అండ్ డిజైన్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా మనకి తీసుకొచ్చారు. ఇక బిల్ క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ గ్లాస్ బోర్డ్తో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అంటే ప్రొడక్షన్ పరంగా అయితే కనుక చాలా ఎక్సలెంట్గా తీసుకొచ్చారు ఈ మొబైల్ వచ్చేసరికి. దాంట్లో మనకి కలర్స్ మనకి 3 కలర్స్తో వస్తుంది. ఒకటి గ్రే కలర్, ఒకటి వైట్ కలర్, ఇంకోటి మనకి బ్లూ కలర్ షేడ్లో మనకి కనిపిస్తుంది. ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ కలర్ వచ్చేసరికి చాలా ఫ్లాట్గా కనిపిస్తుంది మనకి. అండ్ డిస్ప్లే అండ్ బ్యాక్స్ మనకి డిజైన్ క్వాలిటీ వచ్చేసరికి అయితే కనుక డిజైన్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. ఇంకా ప్రధానంగా మాట్లాడితే కనుక ఇది మనకి 163 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో మీరే ఆలోచించండి. ఎక్కడికైనా క్యారీ చేయడం కానీ పాకెట్లో పెట్టినప్పుడు మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ, లైట్ వెయిట్ వచ్చేసరికి అన్ని ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే కనుక ఇందులో ఉన్న డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్తో వస్తుంది. అండ్ మనకి SD10+ సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి డిస్ప్లే క్వాలిటీ, అందులో రిఫ్రెష్ రేట్ చాలా చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా యాప్ రన్ చేసినప్పుడు కానీ, అంటే మీకు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ, మల్టీటాస్కింగ్ చేసినప్పుడు కానీ ఈ రిఫ్రెష్ రేట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ ఏదైనా వీడియో చూస్తే కనుక డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇందులో మాత్రం మీకు తగ్గలేదు. డిజైన్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగా తీసుకొచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే కనుక ఇందులో మెయిన్ ప్రధానంగా మాట్లాడితే కనుక కెమెరాస్. ఇందులో 3 కెమెరాలు చాలా హైలైట్. మెయిన్ కెమెరా 102 మెగాపిక్సెల్ అపర్చర్ 1.9తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. అండ్ 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది. అంటే మనకి కెమెరా క్వాలిటీ మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో డెప్త్ క్వాలిటీ కానీ, ఇమేజ్ డెప్త్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెప్లో మనకి మీరేం చిన్నపిల్లల ఫోటో తీస్తున్నప్పుడు మనకి వాళ్ళు షేక్ అవుతూ ఉంటారు. అప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెప్లేషన్ అనేది. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్లో అనేది మనకి మీరు ఏదైనా వెనక నుంచి వీడియో తీస్తే కనుక వీడియో క్వాలిటీ మనకి ఎటువంటి షేక్ అవ్వకుండా మనకి వస్తుంది. కాబట్టి మనకి వీడియో క్వాలిటీ కానీ మీకు జూమ్ చేసే కొద్దీ మనకి ఇమేజ్ క్వాలిటీ చాలా షార్ప్గా ఉంటుంది. సో వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రో గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ అప్రోచ్ 2.3తో వచ్చారు. కాబట్టి ఈ కెమెరా చాలా బాగుంటుంది అనమాట. సో 2.3 అంటే కనుక మనకి నైట్ పూట లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే ఇమేజ్ క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ చాలా డెప్త్గా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ కెమెరా నుంచి. సో కెమెరా అయితే కనుక చాలా బాగా తీసుకొచ్చారు, నాకైతే బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే కనుక 5G బ్యాండ్స్. సో 11 బ్యాండ్స్ మనకి తీసుకొచ్చారు. కాబట్టి రేపొద్దున మనకి 5G అప్డేట్ అయినప్పుడు మనకి ఈ 11 బ్యాండ్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఫ్యూచర్లో మనకి ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి 5G బ్యాండ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇక నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడితే కనుక ఇది మనకి క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమీ ఉండదు. ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే మనకి 30,000 40,000 పెట్టిన మొబైల్స్లో కూడా మనకి కొన్ని మనకి యాడ్స్ ప్లే అవుతుంటాయి, మనకి చాలా బ్లోట్వేర్ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం మనకి ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమి ఉండదు. ఇది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అనమాట ర్యామ్ పరంగా. ఎందుకంటే మనకి బ్లోట్వేర్ లేకపోతే కనుక చాలా స్మూత్గా మనకి రన్ అవుతుంది. సో మనకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ ఓఎస్ వచ్చేసరికి. ఓకే గైస్, ఇప్పుడుదా మీకు ప్రోస్ చూసారు కదా. ఇంకా నెక్స్ట్ కాన్ గురించి మనం మాట్లాడదాం. మెయిన్ మాట్లాడితే కనుక ఇందులో మనకి బ్యాటరీ మనకి 4000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అందులో మనకి 30 వాట్ తీసుకొచ్చారు. 30 వాట్ అంటే కనుక మీరే ఆలోచించండి వీళ్ళకి ఇంకా ఎక్కడ ఉన్నారో. సో 30 వాట్స్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 12,000లో 13,000లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు అమౌంట్ మనకి 30,000 తీసుకొచ్చినప్పుడు మనకి 65 వాట్స్ కానీ లేదా 50 వాట్స్ తీసుకురావాల్సింది.
కానీ వీళ్ళు తీసుకురాలేదు. సో కాబట్టి మనకి 4000 mAh బ్యాటరీ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎక్కువ గేమ్స్ ఆడినా సరే, లేదంటే కనుక మీరు ఎక్కువ మల్టీటాస్కింగ్ చేసినా సరే, మనకి రిఫ్రెష్ రేట్ అనేది మనకు కొంచెం దానివల్ల కూడా మనకి బ్యాటరీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి 4000 mAh బ్యాటరీ సరిపోదు. కాబట్టి మనకి ఇప్పుడు సిచ్యువేషన్ మనకి 4500 తీసుకొచ్చుంటే కనుక అందులో మనకి 65 వాట్స్ కానీ 50 వాట్స్ కానీ తీసుకొచ్చుకుంటే చాలా చాలా బాగుండు. ఇంకా నెక్స్ట్ మెయిన్ మాట్లాడితే కనుక ఇందులో ఉన్న ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక ఇందులో మనకి స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న 778 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్. మనకి పబ్జీ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకి బ్యాటిల్ గ్రౌండ్ కానీ మనకి స్మూత్లో ఆల్ట్రా ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు. సో మనకి 90 Hz రేపు పొద్దున్న అప్డేట్ తీసుకొస్తే కనుక రన్ చేయగలదు. అయితే ఈ ప్రాసెసర్ మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి వర్తబుల్ కాదనమాట. ఇక నెక్స్ట్ కానొసరికి ఇందులో మనకి ప్రైస్ మనకి 8GB 120GB తీసుకొచ్చారు. అంటే మనకి ర్యామ్ పరంగా చాలా బాగుంది. అండ్ మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ర్యామ్ పర్వాలేదు, కానీ స్టోరేజ్ ఫర్ ఎగ్జాంపుల్గా 120GB స్టోరేజ్లో మనకి 28GB తీసేస్తే కనుక 100GB వస్తుంది. ఈ 100GBలో మనకి ఎంత వేసుకుంటాం, రేపు పొద్దున్న 102 MP మనకి ఏదైనా వీడియో తీసారనుకో 10 minutes మనకి దాదాపుగా మనకి 3GB దాకా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి మెమరీ కార్డ్ స్లాట్ ఉంటే బాగుండు, స్లాట్ లేదు. కాబట్టి మరి వీళ్ళకి అర్థం అవ్వాలి మరి ఎందుకు స్కిప్ చేశారు ఏంటో అనేది. ఇక నెక్స్ట్ కానొసరికి ఇందులో మనకి ఎటువంటి స్టీరియో స్పీకర్స్ కానీ 3FM జాక్ కానీ ఏమీ లేదు. ఎందుకంటే మనకి 25,000 మనకి స్టీరియో స్పీకర్స్ కానీ 3FM జాక్ కానీ వచ్చిన మొబైల్ చాలా ఉన్నాయి. ఇంకా 3FM జాక్ అంటే కనుక మీ ప్రొవైడ్ బట్టి ఉంటుంది, కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ అవ్వదు. కాబట్టి సో అది మీ ప్రొవైడ్ని బట్టి ఉంటుంది. కానీ స్టీరియో స్పీకర్స్ మాత్రం ప్రతి మొబైల్ మనకి వస్తూనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మిస్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 15,000 ఉన్న స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి మొబైల్స్ అయితే కనుక. ఇక నెక్స్ట్ కాను గురించి మాట్లాడితే కనుక ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడితే కనుక ఇందులో మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇచ్చుంటే కనుక సో అడ్వాన్స్ మోడ్లో ఉండేది, కానీ మనకి రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ తీసుకొచ్చారు. కానీ నిజం చెప్పాలంటే కనుక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కన్నా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్గా మనకి లాక్ అవుతుంది, లాక్ అన్లాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఇసుక పడినా చిన్న మట్టి పడినా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవ్వదు, కానీ సైడ్ ఫింగర్ ప్రింట్ చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఏళ్ళు తడిసినా సరే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవ్వట్లేదు కొన్ని మొబైల్స్లో అయితే కనుక. ఒకసారి బాగానే ఓపెన్ అయ్యి ఒకసారి అయితే కనుక ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. కానీ సైడ్ ఫింగర్ ప్రింట్ అయితే కనుక చాలా యాక్యురేట్గా ఉంటుంది, చాలా చాలా బాగా స్పీడ్గా మనకి ఓపెన్ అవుతుంది. సో నన్ను అడిగితే కనుక అది నేను ప్రోస్లో వేస్తాను, ఎందుకంటే సైడ్ ఫింగర్ ప్రింట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో నాకు ఇష్టం అన్నమాట సైడ్ ఫింగర్ ప్రింట్ అనేది. సో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కొంతమంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది సైడ్ ఫింగర్ ప్రింట్ ఇష్టపడుతూ ఉంటారు. అది మీ ప్లేట్ని బట్టి ఉంటుంది. ఇంకో కాన్ మర్చిపోయాను, మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో సర్వీస్ పాయింట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్గా రియల్మీ కానీ శాంసంగ్ కానీ రెడ్మీ కానీ ఈ 3 మొబైల్స్ మనకి 3 కంపెనీస్ మనకి దగ్గరలో మనకు కనిపిస్తూ ఉంటాయి సర్వీస్ పాయింట్. కానీ మోటరోలా మొబైల్ మనకి ఆ సర్వీస్ పాయింట్ ఫస్ట్ గూగుల్లో వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్గా సర్వీస్ పాయింట్ మీ దగ్గర 30 కిలోమీటర్స్లో ఉందా, 40 కిలోమీటర్స్లో ఉందా, 50 కిలోమీటర్స్లో ఉందా, ఎన్ని కిలోమీటర్స్లో మీకు దగ్గరలో ఉంది. రేపు పొద్దున మొబైల్ తీసుకుంటే కనుక నాకు వెంటనే సర్వీస్ పాయింట్ దొరుకుతుందా లేదా అదొకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ నాకు మా లొకాలిటీలో సర్వీస్ పాయింట్ లేదు. సో విజయవాడ వెళ్ళాలి అంటే 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. కాబట్టి సో అన్ని మొబైల్స్ పర్ఫెక్ట్ కాదు, అన్ని మొబైల్స్ డిఫెక్ట్ మొబైల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని మొబైల్స్ పర్ఫెక్ట్ మొబైల్స్ రావచ్చు, కొంతమంది బ్యాడ్ లక్ ఎక్కువ ఉంటే కనుక డిఫెక్ట్ మొబైల్స్ రావచ్చు. కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టారనుకోండి 10 daysలో మనం రిటర్న్ పంపించవచ్చు. ఒక 10 days అయిన తర్వాత మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం సర్వీస్ పాయింట్కే వెళ్ళాలి. కాబట్టి సర్వీస్ పాయింట్ దగ్గర ఉందో లేదో చూసుకోండి. సర్వీస్ పాయింట్ చాలా మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే దాంతో నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సర్వీస్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే గైస్, చూసారు కదా, మీకు ప్రాస్ వేసాను, కాన్స్ వేసాను. సో మీకు కాన్స్ అంత ఎఫెక్ట్ కావు అనుకుంటే కనుక సో 30,000లో ఈ మొబైల్ వర్తబుల్ కాదో ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఈ మొబైల్ గురించి ఆలోచించండి. అప్పుడు ఈ మొబైల్ తీసుకోలేదా ఒకసారి యూట్యూబ్ వీడియోస్ చూడండి. సో యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత నాదనే కాదు ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి. బాగుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే కనుక కొన్ని వీడియోస్ చూస్తే కనుక ప్రోస్ చెప్తున్నారు కానీ కాన్స్ గురించి చెప్పడం మానేశారు. ఇంతవరకు కాన్స్ బాగా చెప్పేవారు, ప్రోస్ కూడా బాగా చెప్పేవారు. ఇప్పుడు ఏంటో మరి మొన్న ఎందుకు లాస్ట్ మన శాంసంగ్ సిరీస్లో మనకి ఏ సిరీస్లో వచ్చిన మొబైల్ మనకి ప్రోస్ ఎక్కువ చెప్పారు కానీ కాన్స్ ఎవరు చెప్పడం మానేశారు. సో అందులో బేభత్సంగా ఉన్నాయి కాన్స్ అయితే కనుక. అలాగే సో ప్రతి మొబైల్ మనకి ప్రతి యూట్యూబర్ చాలా బెస్ట్ యూట్యూబరే, కానీ అందులో కొంతమంది ఉన్నారన్నమాట. ఆ కొంతమంది వీడియోస్ మనకి బాగా పాపులర్ అవుతున్నాయి కానీ వాళ్ళు కాన్స్ చెప్పడం లేదు. సో వాళ్ళని చూసి చాలామంది మొబైల్స్ కొంటున్నారు.
కాబట్టి వాళ్ళు కూడా కాన్స్ గురించి చెప్తే కనుక చాలా బాగున్ను. మరి వాళ్ళు చెప్పడం మానేశారు ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ ఓకే ఈరోజు టాపిక్ ఇదనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మాట్లాడుకుని వెళ్ళిపోతే కనుక. సో మీకు 30,000లో ఈ మొబైల్ వర్తబుల్లా కాదా మీరు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ప్రోస్ కాన్స్ ఏ బెటర్గా ఉన్నాయి ఏంటి దాని గురించి చూసుకొని ఈ మొబైల్ కొనుక్కోండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరూ బాయ్ బాయ్, జై హింద్.